పార్లమెంట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణలో ఒక ఉప ఎన్నిక కోసం కంటోన్మెంట్లో ఎన్నిక జరుగుతూ ఉంది. అభ్యర్థి శ్రీ గణేష్కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అభ్యర్థి శ్రీ గణేష్ ఉన్నారు, మైనంపల్లి గారు ఉన్నారు. మొదటగా మైనంపల్లి గారితో మాట్లాడదాం. మైనంపల్లి హనుమంతరావు గారు, ఎట్లా నడుస్తూ ఉంది ప్రచారం? ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంది ప్రచారం? అంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగా ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం ఏంటంటే చాలామందికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ బిల్డర్స్ కానీ మన ఏపీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మాదే వస్తుంది, మీరు ఎలాంటిది ఏం చేసినా మరి ఇబ్బందులు పాలవుతారని. అంటే దాంట్లో ఒక భయప్రాంతులై వాళ్ళకు ఒక ఒపీనియన్ ఏముందంటే డెఫినెట్గా బీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుందేమో, గ్రామాలలో వేస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడని వాగ్దానాలు, డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధు అని, ఓన్లీ నేమ్ సేక్. దళిత బంధు ప్రతి నియోజకవర్గానికి 100 ఇచ్చిండ్రు, అదే బీసీ బంధు అదే 100, మరి అదే మైనారిటీ బంధు. అంటే నామమాత్రానికి, అంటే ఒక కాన్స్టిట్యున్సీలో లైక్ మెదక్ కాన్స్టిట్యున్సీ తీసుకోవచ్చు, లైక్ దుబ్బాకు, ఏది తీసుకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన దళిత బంధు అంటే 2 గ్రామాలకు ఒక్కటి కూడా రాదు. కనీసం ఒక్కొక్క గ్రామంలో 200 to 300 ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే 300 కడప, బీసీలు అయితే 500 కడప ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చేది ఏంటంటే వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు, కానీ సొంత కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. ఇక ప్రజలది వదిలిపెట్టండి, ప్రజలకు ఎప్పుడు ఏం చేయలేదు, ఓన్లీ మాటలు చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ అని ఆశ పెట్టి 10 సంవత్సరాలు గడిపారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో ఆ రోజే చెప్పిన, మైటాస్ ఏదైతే సత్యం రామలింగరాజు గారు సత్యంను తీసేసి మైటాస్ అని పెట్టారో అది ఉల్టా అయిపోయింది. అదేవిధంగా ఈ పార్టీ అవుతుందన్నాను, అదేవిధంగా అయిపోయింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. అది ఈరోజు హరీష్ రావు ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు మొన్న డీసీసీబీ చైర్మన్ జాయిన్ అయ్యాడు. పందికొక్కుల్లా మెక్కి ఇప్పుడు మమ్మల్ని అందరూ విడుతున్నారు అన్నాడు. దట్స్ నాట్ రైట్. అంటే పందికొక్కుల్లా మెక్కుతుంటే ఏం చేశాడు ఇతను లక్షల కోట్లకు మెక్కిండు, మరి మిగతా వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదు. కానీ అంటే ఆయన పనిలోనే బిజీ ఉన్నాడు. ఈరోజు ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఏం మాట్లాడుతుండో తెలియదు. నిన్న కూడా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రోడ్ షో సిద్దిపేటలో, అంటే ఊహించని విధంగా, అంటే అక్కడి నుంచి అలా వస్తుందంటే మెదక్ జిల్లా ఉద్యమం పుట్టిందే మెదక్ జిల్లాలో, కేసీఆర్ గారి సొంత జిల్లా. ఇవాళ కేసీఆర్ గారి జిల్లాలో జీరో అయ్యే పరిస్థితి ఉంది. 100% ఇక్కడ శ్రీ గణేష్ గారు బ్రహ్మాండమైన పని చేశాడు. నేను 2 months బ్యాక్ వెళ్ళి ఇక్కడ ముఖ్య నాయకులం అందరము, జయప్రకాష్ కానీ, నేను కానీ, కదిర్వన్ కానీ అందరం పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు 2 సార్లు ఓటమి పాలయ్యారు, ఆ 2 సార్లు కూడా మీకు ఇన్ని ఓట్లు వచ్చాయంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ. ఎందుకంటే నీ సర్వీస్ బాగుంది, బాగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు కంటోన్మెంట్లో అయినా మీరు రాంగ్ పార్టీలో ఉన్నారని కన్విన్స్ చేసి ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ప్రజలకు న్యాయం చేయాలంటే మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది 42,000 మంది ఓట్లు వేశారు. మైనంపల్లి గారు, కంటోన్మెంట్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇష్యూకి సంబంధించి కొంతమంది ధర్నా చేసారు మొన్నటిదాకా. ఏంది అసలు డబుల్ బెడ్రూమ్ ఇష్యూకి సంబంధించి ఏంది? డబ్బులు తీసుకురా? ఎవరు తీసుకురు? మీరు పర్సనల్గా మీరు డబ్బులు ఇస్తాను ఎందుకంట అయినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినా? ఎన్ని తీసుకురు? ఇది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పేదవారు ఎలా ఉంటుందంటే, నేను జైలుకు పంపిస్తానని పదే ఫర్ పాస్ట్ 2 months నేను చెప్తా ఉన్నాను. ఎన్నో మీటింగ్స్లో కూడా భయప్రాంతులు అయిపోయి ప్రజలు ఏంటంటే పాపం ప్రజలకు బిగ్ మనీ, వాళ్ళు ఎలా అంటే ఇక్కడనో 4%, 3%, 5% అప్పుకు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వచ్చి ఏడవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా దాంట్లో జాయిన్ అయ్యారు. ఈ గొడవ చేసి ధర్నా చేసిన తర్వాత ఎప్పుడైతే నేను డబ్బులు ఇస్తానన్నానో వాళ్ళు ఆకర్షితులై నా దాంట్లో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళు ఇస్తామని చెప్పి, ఇది గుర్తుంచుకోవాలి. ఆర్టీవీ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంట్లో మీడియా సోదరులు కూడా డబ్బులు ఇచ్చిండ్రు. మీడియా సోదరులు అంటే మీకు తెలుసు, స్టాఫర్సో ఏదో పెద్దవాళ్ళు హైదరాబాద్కు ఇన్ఛార్జో లేకపోతే స్టేట్ స్టాఫర్స్ అయితేనేమో వాళ్ళకు ప్రాబ్లం లేదు. వీళ్ళంతా ఏంటంటే స్టింగర్, చిన్నవాళ్ళు, వాళ్ళకు డైలీ 100 రూపీస్ 200 రూపీస్ కూడా రావడం కష్టం, వాళ్ళకి ఏం శాలరీస్ ఉండయి. అలాంటి వాళ్ళు కూడా బాధపడ్డారు నాతో మీడియా వాళ్ళు. నేను 4% ఇంట్రెస్ట్ తెచ్చి డబ్బులు ఇచ్చినామని చెప్పి. దీంట్లో మీడియేటర్స్ ఉన్నారు. ఇవాళ పేర్లు చెప్తే బాగుండదు, చాలామంది మీడియేటర్స్ ఉన్నారు. నేను వాళ్ళని జైలుకు పంపిస్తా అన్నప్పుడు వీళ్ళు కన్ఫ్యూజన్లు, అయ్యో మేము ఏదైనా బాధపడి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేసి ఏదైనా చేసి వసూలు చేసుకుంటాం, వాళ్ళు జైలుకు పోతే
జైలుకు పోయినామని చెప్పి మా డబ్బులు ఎగ్గొడతారంటే మీ డబ్బులు ఎగ్గొడితే ఐల్ టేక్ రెస్పాన్సిబిలిటీ, నేను తప్పకుండా నా సొంత డబ్బులు నేను ఇస్తానని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చేసినా కూడా దిల్ సపోర్ట్ మీ. ఇలాంటి వాళ్ళకి ఎలా అంటే బుద్ధి చెప్పాలంటే ఫర్దర్ ఇలాంటిది ఎవరు కార్యక్రమాలు చేయదు. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. అది దట్స్ ద రీజన్. సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సాయన్న చనిపోయిండు, తర్వాత ఆమె కూతురికి టికెట్ ఇస్తే ఆమె చనిపోయింది, గవర్నమెంట్ వచ్చిన 4 నెలల లోపలే 3 నెలల లోపలే, ఇప్పుడు ఆమె మళ్ళీ ఇంకో కూతురికి టికెట్ ఇచ్చారు. ఆమె సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది వాళ్ళకు? మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇష్యూ మైనస్ అవుతుంది వాళ్ళకి? ఒకటి గుర్తుంచుకోవాలి, డబుల్ బెడ్రూమ్ పక్కన పెట్టినా కూడా డబుల్ బెడ్రూమ్ ఏమో చాలా మేజర్ మైనస్. ఇక్కడ ప్రజలు ఏం గమనిస్తూ ఉన్నారంటే దర్ ఎక్స్పెక్టింగ్ డెవలప్మెంట్. సింపతితో డెవలప్మెంట్ కాదు కదా. సింపతి ఉంటే పోయి ఏదైనా ఓదార్స్తారు, లేదా కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు. ఎమ్మెల్యే చేసినంత మాత్రం రేపు ఇలా పనులు ఎవరు చేయాలి? సింపతి దీనికి పనికిరాదు. ఎందుకంటే ప్రజలు దే ఆర్ లుకింగ్ ఫర్ డెవలప్మెంట్ కుంటుపడిపోతుంది. అందుకు డెఫినెట్లీ రూలింగ్ పార్టీకి వేస్తారు. మళ్ళీ గణేష్ ఈ గాట్ ఈజ్ ఓన్ క్రెడిబిలిటీ. అక్కడ సింపతి అని మీరు అనుకుంటున్నారు. సింపతితో ఒకసారి గెలిపించారు, 4 monthsలో ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు సింపతి వర్కౌట్ కాదు. అండ్ ఆ టైంలో ఏంటంటే ఒకటి గుర్తుంచుకోవాలి, లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించారంటే అప్పుడు ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు. దెర్ వాజ్ ఎ కన్ఫ్యూజన్. అది మీకు క్లారిటీ ఉండాలి. మొన్న గెలిచారంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా రూలింగ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి బీఆర్ఎస్. అన్నెసరీ ట్రబుల్ ఎందుకు మనకు? మనం మళ్ళీ రేపు మళ్ళీ పని కావాలంటే కష్టం అవుతుంది. మనకు స్టేట్ మొత్తం వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్యేస్ లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. రూలింగ్ పార్టీకి వేద్దామని వేశారు. ఇలా రూలింగ్ పార్టీ ఈజ్ కాంగ్రెస్. డెఫినెట్లీ గణేష్ ఈజ్ గోయింగ్ టు విన్ విత్ బంపర్ మెజారిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఒకటి మేజర్ ఇంకొక క్వశ్చన్, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సభలో మైనంపల్లికి ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక బంపర్ ఆఫర్ లాగానే మీకు ఒకటి చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంటు కంటోన్మెంట్ గెలిస్తే మైనంపల్లి హనుమంతరావు మంత్రివర్గంలోకి వస్తారు, అది మీ చేతుల్లోనే ఉంది అనేటువంటిది మొన్న సమావేశంలో మాట్లాడారు. మిమ్మల్ని పక్కన పెట్టుకొని దానికి సంబంధించినటువంటిది ఎట్లా ఉంటుంది పార్లమెంటు తర్వాత కంటోన్మెంట్కి సంబంధించి మీకు ఏమనిపిస్తా ఉంది? తిరుగుతూ ఉన్నారు కదా విస్తృతంగా, అభ్యర్థి ఎట్లా తిరుగుతున్నారు, మీరు ఎట్లా తిరుగుతా ఉన్నారు? ఇప్పుడు గుర్తుంచుకోవాలి, నేను పవర్ హంగర్ కాదు. మొన్న కూడా ఎంపీ పోటీ చేయమంటే నేను చేయనని చెప్పాను. నేను 5 years ఓటు అడగను, వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వర్కర్కి ఎప్పుడు చాలా గొప్పగా వాళ్ళను ఆదరిస్తాడు, రెస్పెక్ట్ చేస్తాడు. ఏ కార్యకర్తకైనా ఏ నాయకునికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో నేను బీయింగ్ ఏ సీనియర్ ఎమ్మెల్యే 3 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 8 years మెదక్ జిల్లా పార్టీ ఉమ్మడి జిల్లాలో ప్రెసిడెంట్గా పనిచేశాను. మరి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా 24 నియోజకవర్గాలకు నేను ప్రెసిడెంట్గా పనిచేసి ఫస్ట్ ప్రెసిడెంట్ సపరేషన్ ఆఫ్ స్టేట్. ఒక సింగిల్ కార్పొరేటర్ కూడా లేకుండే నేను గల్లీ తిరిగి టోటల్ 150 కార్పొరేషన్స్లో 150 డివిజన్స్లో ఐ బీన్ దేర్ పర్సనల్లీ. ఐ ఆర్గనైజ్డ్ మీటింగ్స్. రాత్రి 12-1 గంట వరకు తిరిగేవాడిని. ఐ హావ్ డన్ మై బెస్ట్. రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నాపై ఉన్న గౌరవానికి హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ డూ మై బెస్ట్. నేను ఎప్పుడు దేనికి ఆశించను. ఒకటి ఐ ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా ఉంది. అది నాకు కావాల్సింది. నేను చాలా ఊహించని విధంగా క్యాడర్ కూడా 7 constituencies కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఏదో మిరాకిల్ జరగబోతుంది. 100% మల్కాజ్గిరి పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదేమైనప్పటికీ కూడా 14-15 సీట్లు 100% టీఆర్ఎస్ మొత్తం క్లోజ్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బీ ఎగ్ జీరో. అది మీరు గమనించాలి. మీరు డెఫినెట్లీ అవసరమైతే ఆర్టీవీతో పెట్టుకట్టడానికి సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఆల్ ద సీట్స్. డెఫినెట్లీ కాంగ్రెస్ ఒక వేవ్లో పోతూ ఉంది. అక్కడ కూడా డే బై డే బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. సెంట్రల్లో ఎక్కడ చూసినా, యూపీలో కానీ ఎక్కడ కానీ మీ చుట్టాలున్నా నేను ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళకు ఒక భ్రమలో ఉన్నారు అక్కడ బాగుందని. అక్కడ గ్రాఫ్ పడిపోతుంది. రూలింగ్ పార్టీ ఇక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. మెదక్లో మీ బాబు ఆల్రెడీ మైనంపల్లి రోహిత్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మెదక్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో అక్కడ ఎట్లా ఉంది మెదక్లో ఏంటంటే బీసీ ముద్దుబిడ్డ నీలం మధు గారు ఏంటంటే డౌన్ టు అర్త్. దాదాపు అతని తల్లిదండ్రి కూడా లేడు, అన్ని కోల్పోయాడు. రాజకీయాలకు వచ్చి 100 కోట్లు రియల్ ఎస్టేట్లో సంపాదించి డబ్బులను పొడగొట్టుకున్నాడు. డెఫినెట్లీ ఎక్కడ పోయినా ఊహించని స్పందన. నిన్న కూడా చెప్పాను, సిద్దిపేటలో అసలు ఇంతవరకు సిద్దిపేటలో గత 30-40 సంవత్సరాల్లో ఏ పార్టీకి కూడా రాని స్పందన. రోడ్ల పైన మొత్తం ఎక్కడ చూసినా జనాలే. దాదాపు నాకు తెలిసినంత మటుకు 70-80 వేల మంది వచ్చిండొచ్చు. వాలంటరీగా డబ్బులు ఇవ్వకుండా వచ్చారు.
వాళ్ళు దాదాపు సీఎం గారు కూడా లేట్ రావడంతో అయినా కూడా ప్రజలందరూ వేచి ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గురించి. డెఫినెట్లీ నీలం మధు ఈజ్ గోయింగ్ టు విన్ విత్ 1 lakh మెజారిటీ. అదేవిధంగా ఇక్కడ కూడా 1,00,000 ఓట్లతో మన సునీత మహేందర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. 25,000 మినిమం మెజారిటీతో శ్రీ గణేష్ గారు గెలవబోతా ఉన్నారు. రేపు ఉండేదంతా పేదల ప్రభుత్వం, బీదవారికి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి చివరగా మైనంపల్లి గారు, ఒకటి మీరు ఇందాక పవర్ హంగర్ కాదు, నేను వేరే వాళ్ళ కోసం ఓట్లు అడుగుతా అన్నారు, ఓకే. కానీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే మల్లారెడ్డిని మైనంపల్లి హనుమంతరావు భయపెట్టాడు, అందుకే పోటీకి దూరంగా ఉన్నాడు మల్లారెడ్డి అనేటువంటి. నిజంగా కూడా మల్లారెడ్డి ఆయన కొడుకుని పోటీలో తీస్తానన్నారు భద్రారెడ్డిని, కానీ ఆ పోటీలో లేరు. నిజంగా అట్లా ఏమైనా జరిగిందా? ఏం జరిగింది? ఆయన ఎందుకు పోటీ నుంచి ఒకటి గుర్తుంచుకోవాలి, అతను ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. మనం మాట్లాడి కూడా టైం వేస్ట్ చేయడం వేస్ట్. ఈజ్ ఓన్లీ ఈజ్ బిజినెస్ మ్యాన్. రాజకీయం అయినా కూడా బిజినెస్ లానే చూస్తాడు. ఆయన దేనికి ఉండడు, దేనికి కాంప్రమైజ్ కావడానికి రెడీ ఉంటాడు, ఏ దానికైనా రెడీ ఉంటాడు. అతనితో నేను పోటీ కాదు, అతను అంత అవసరం లేదు, అతను భయప్రాంతులు చేసే అవసరం కూడా లేదు. దట్స్ వాట్ మై ఫీలింగ్. ఎందుకంటే ఆయన ఏది కూడా ఛాలెంజ్ తీసుకొని ఒక మాట మీద కట్టుబడి నేనేమంటే ఏదైనా మాట ఇచ్చినా అంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్ ఆల్సో ఐఎమ్ రెడీ టు లూజ్. అది నా టైప్ అట్లుంటుంది. కానీ మల్లారెడ్డి ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన బాగానే మంచి సైలెంట్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఏంటంటే ఫ్యూచర్లో కబ్జాలు చేయకపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మైనంపల్లి గారు. ఇది మైనంపల్లి హనుమంతరావు చెప్తా ఉన్నారు. కంటోన్మెంట్ అలాగే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నామంటూ చెప్తా ఉన్నారు. దాంతోపాటు మెదక్ అలాగే సికింద్రాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ స్థానిక ప్రజలకు తెలుసు అనేటువంటి కొన్ని విషయాలను